ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? బందవత్తే ఉన్నది. అన్ని మొత్తం రైతు బంధు బరాబర్ వస్తుంది, కొన్ని బరాబర్ వస్తుంది, అన్ని బరాబరే ఉన్నాయి. వాటికి నిజం చెప్పాను నిజంగా నేను చెప్పేది నాకు అబద్ధం కాదు. నిజంగా రైతు బంధు దాని ఇంతవరకు రెడ్డికి వానకాలం వరకు మొత్తం పోయినాయి. ఎరికేనా మొత్తం అడ్డం పడి పెట్టుబడి రాలి కొనకొనికి మంచిగానే రైతులు మంచిగా క్షేమంగానే ఉన్నారు. ప్రతి గింజ కొంటున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. నిజమేనా? ఎక్కడ ఆడకొని ఇంకా ఎక్కడెక్కడనే పని అడిపి మీరు పోనీ అక్కడికి సంసారం చూడుకోరు అడుగున్నా అందరు. మక్కలు వేసుకున్నాను. మక్క నేను వేయలేదు, మా వాళ్ళు వేసి అంత పొలం 20 ఎకరం. మరి పోయినా వడ్లు పోయినా ఇంకా వడ్లు ఆడి ఇంకా ఇప్పుడే కోసినాం, ఇప్పుడే కోతాను. ఇంకా 20 రోజులు అయితే మన రోహిణి ఇట్లాగా ఎట్లా మరి ఎలా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఏమున్నదా వాడు సగం రైతు బంధు అయితే వాడ మంచి చోటు లేకుండా లేదు, అంత వేస్ట్ కట్టారు. వస్తలేదా రైతు బంధు? రైతు బంధు ఎక్కడైతే వాడి ఒక్క ఎకరానికి తేడా ఎకరాను ఒక్క ఎకరానికి కాకుండా ఇప్పుడు ఏ వాళ్ళు ఉన్నారు వాడు మొత్తం దాన్ని సర్వే చేయించాలి కంప్లీట్గా. రైతు బంధు ఇస్తున్నా మంచిగా ఉన్నారని చెప్తాను. అక్రమ చర్య కానీ నా వరకు అయితే చెప్తాను ముచ్చారు, అందరం చెప్తాను తర్వాత విషయం అది. ఇప్పుడు వాడు ఇప్పుడు ఏవో ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ ప్రతి భూమి సర్వే చేయాలి వాడు. అప్పుడు వాడు రేవంత్ రెడ్డి పిచ్చోడే ఇవ్వచ్చు వాడు వీడు కేసీఆర్. ఇప్పుడు ఈయన చాలా తెలియకలుడు కదా, ఇప్పుడు ఏ ఉన్నారు కదా ఉద్యోగులు, మరి ఉన్న తర్వాత అందరినీ అడగాలి కదా, పిలిపించిన తర్వాత ప్రతి కాడికి సర్వే చేయాలి కదా వీళ్ళు. ఖచ్చితంగా భూములను చేయాలని వద్దా? చేయాలి మరి. ఎందుకు ఎత్తారా మరి? నేను 5కి ఇస్తా 10కి ఇస్తా, 1 ఎకరం ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, 4 ఎకరాలు 1 ఎకరం లెక్క. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండన్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ ఇచ్చిన వాడు ఒక్కసారి మాత్రం ఇవ్వలే, ఒకప్పుడు 1 సంవత్సరం ఒక్క పైసలు ఇవ్వలే ఎప్పటికి ఇచ్చి. ఎలా ఆయన పరిపాలన బాగుందా ఈయన పరిపాలన బాగుందా? ఆయనదే బరాబర్. ఈయన కూడా మంచిగా నేను రైతుల నుంచి కష్టం వచ్చినా ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసా అంటే చెప్పాను. ఏది మరి ఏది ఇప్పుడు వాడు ఒక్కసారి ఎత్తాడు కేసీఆర్, వీడు ఒక్కొక్క ఎకరం ఎత్తాడా? అది తప్ప రైట్ నువ్వు చెప్పేదో నువ్వు ఒక మనిషి కదా. ఎలక్షన్ ముందు ఏమన్నాడు తెలుసా? అన్నాడు సంవత్సరానికి 2 పంటలకు పైసలు కాదు 3 పైసలు పంటలు ఇవ్వాలని చెప్పిండు. మన 6,000 ఇస్తా అన్నాడు, 76,000 1 ఎకరానికి వస్తాయి 6,000. 6 గ్యారంటీలు చెప్పిండు. మళ్ళీ ఇంకోటి నాది 20 ఎకరం పొలం, అది కంప్లీట్ గా వానకాలం పాటు సార్ నేనే కాదు అందరం తెలుసుకోమని కాకుండా ఇంకా వానకాలం ఏమైనా మిగిలింది అనేది. మా తమ్ముది ఇక్కడ 2 ఎకరాల పొలం మా తమ్ముది అయితే కుంటే అప్పుడు ఆయనకి వానపడి కోతకు వచ్చినాక ఏమి ఇచ్చిన వాడు. మళ్ళీ ఇంకోటి మళ్ళీ అంత మొత్తం అన్ని రాసుకపోయినా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమి ఇవ్వలే వాడు నష్టపరిహారం అన్ని బూటకం అంత బూటకం వ్యవహారం సార్ నాన్నగా. రైతులు బీఆర్ఎస్ పాలన బాగున్నారా లేకుంటే కాంగ్రెస్ పాలన? బీఆర్ఎస్ బాగున్నది బరాబర్. వాడు బరాబర్ ఇస్తానని ఇచ్చిన వాడు ఏది కానీ వాడు మళ్ళీ ఇంకోటి చెప్పాను. ఒకప్పుడు ఉండే ఏది ఆయన ఈయన రాజశేఖర్ ఉన్నప్పుడు బరాబర్ నష్టపరిహారం అన్నాడు. మా మాడితోళ్ళకి కానీ దేనికి కానీ ఇచ్చిన ఆయన అన్నట్టుగా బరాబర్ ఇచ్చిన ఆయన రూపాయలు. అనుకున్నారా ఇట్లా కాంగ్రెస్ పార్టీని ఓటేస్తే మోసపోతారని? ఏ అంతా కాదు కానీ ఎందుకు అనుకున్నారు అట్లా వాళ్ళు? సరే చూద్దాం అనుకున్నాను అంత ఈసారి. తెలుస్తుందా మరి ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది మంచిగా గట్టిగా తెలుస్తుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఏ లేదు కాదు ఇప్పటికీ అంత పెద్ద కంప మీద ఉన్నది అంత మళ్ళీ ఇప్పుడు బస్సు పెడతాడా నీకు వాటి ఫ్రీ పెడతా బస్సును? 500 మళ్ళీ మగోనికి సీట్ దొరకది. 500కి గ్యాస్ అంటాడు గ్యాస్ గ్యాసులు గ్యాస్ ఇస్తే గ్యాస్ లేకు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి అనలేదా వాడు? 4,000 ఇస్తా అన్నాడు. మా గుంటోడికి 6,000 ఇస్తా అన్నాడు. 6,000 4,000 తులం బంగారం వీళ్ళకి ఇస్తా అన్నాడు. ఏది కళ్యాణ లక్ష్మి అని అటైపోయింది. ఎవరికి ఇట్లా గ్యారంటీలో హామీలు కాలే మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఎట్లా రేపు ఉన్నది కదా రేపు ఎలక్షన్ రేపు ఎందుకు పెడతాడు వీటిని మీరు ఎందుకు పెడతాడు? పెడితే ఇజ్జత్ పోతుందని పెడతాడు వాడు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇక్కడ మా దగ్గర కళ్యాణ్ శ్రీ. ఎట్లా ఉంది ఆయన పనితీరు మంచిగా ఉందా? ఆయన ఏమంటాడు ఇప్పుడు మొత్తం అడ్వెంట్ కదా మళ్ళీ ఆయన ఏమంటాడు అంటే ఆయన డెవలప్ కోసం ఆయన అంటాడు. ఆయన ఇవాళ వాస్తవానికి డెవలప్మెంట్ కోసం డెవలప్ మరి 1,400 కోట్లతోనే అభివృద్ధి చేస్తున్న కమిట్మెంట్ అంటే కడియం అంటే డెవలప్మెంట్ అంటారు. ఎంతవరకు ఎక్కడ చేసిన మరి చేయాలిగా చేస్తున్నా అంటాను. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అలాగే దుంకుతారు మళ్ళీ అలాగే పోతారు. మళ్ళీ దేంట్లో బీఆర్ఎస్ తప్పకుండా పోతారు మళ్ళీ అలాగే పోతారు. గెలిపిస్తారా వాడినా వాడి తర్వాత ఈసారి పోతారు. కానీ నేను ఒకప్పుడు ఉండే ఇది కాంగ్రెస్ ఉండే తర్వాత బీఆర్ఎస్కి వచ్చినా మళ్ళీ అదే గెలిపించినాం ఎప్పుడు. కానీ బాధ అనిపిస్తలేదా మీకు పార్టీ మారిన? బాధ ఎందుకు అనిపించదా? అనిపిస్తుంది కదా. ఏమైనా పనులు ఇట్లా కావాలంటే మీరు కార్యకర్త అవును
ఘోరం కష్టం అవుతుంది కదా. ఏమన్నా వాళ్ళు ఏం చేస్తానులే ఏం లేదు అంత ఇప్పుడు వాళ్ళు ఉపవాసంలో 2 రోజులు బట్టి వాళ్ళు 10 ఏళ్ళ బట్టి మరి వాళ్ళు కడుపెట్లే ఉండాలి మరి అట్లా కడుపు నిండాలి అవుతా వాళ్ళకు. అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పేసి అంటుండు. మరి చేస్తుండే అభివృద్ధి? లేదు లేదు ఏది లేదు అభివృద్ధి లేదు. మళ్ళీ వచ్చేది ఎవరే? మళ్ళీ వచ్చేది ఎట్లా బీఆర్ఎస్ గ్యారంటీ పక్కానా? పక్క. ఎన్ని సీట్లు గెలుస్తాయి? అదే మొత్తం రావచ్చు ఒకవేళ ఏమైనా పోతే ఇంకా వేరే కానీ ఇక మా దగ్గర మాత్రం బరాబర్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే బీఆర్ఎస్ పార్టీ తొక్కుతా ఇక చచ్చిపోయిన పార్టీ అని చెప్తాడు. వాడు అన్ని చేయడం మాట్లాడవాడిని అవేనా మాట్లాడే మాట్లాడు మరే తోడి అని మళ్ళీ వీళ్ళంతా ఇద్దరు అనుకుంటాను కదా వాడు వీడు ఇది మల్లారెడ్డి ఈయన నువ్వే నాదా 5 ఎకరం అని వాడు అంటాడు నువ్వెంత అని వీడు అంటాడు. అంత కథలు వాళ్ళకే చక్క పడతలేదు మన దగ్గర ఎక్కడ వాళ్ళు పోబడి నీకు పోడతారా నీ అవ్వయ్యకే పడతలేదు నీకు కాడ పెడతా పోవాలి ఏంది నీ అవ్వయ్యకే ఇంట్లో పడతలేదు చక్క నీకు పెడతారా పోవాలి నీకు వాళ్ళు ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు.